నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కలెక్టర్ డాక్టర్ సెల్వి మాట్లాడుతూ ముందుగా ఆదివాసీ పద్ధతిలో అందరికీ నమస్కారం చెప్పి అందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. ఆదివాసీ సమస్యల్ని తెలుసుకోవడం కోసం ఒక రోజు కేటాయిస్తానని, అదేవిధంగా ఆదివాసీ సమస్యల కోసం ఒక నెంబర్ ని కేటాయిస్తానని తెలియజేశారు. సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన మా ఫస్ట్ పోస్టింగ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఇద్దరం చేశాము. పాడేరులో, చింతపల్లిలో అప్పుడు ఈ ప్రాంతం పనిచేస్తూ ఉంటే గిరిజన ప్రదేశాలలో చక్కటి అందమైన ప్రకృతి ఉంటుంది. అలాగే అందమైన చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటారని తెలిపారు. ఎన్ని చట్టాలు ఉన్నాయి అనేది కాదు, మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చూసుకోవాలని అన్నారు. థ్యాంక్ యూ. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, సో ఫస్ట్ మన 2 days బ్యాక్ మేము వచ్చాము లొకేషన్ చూడడానికి. మన ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టు సీఎం గారు రావడానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంది చూడమంటే వస్తున్నప్పుడు భయంకర వర్షం. సో అప్పుడు ఎట్లా ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామని అడిగితే ఒక 3000 members వస్తారండి. ఏంటి ఈ వర్షంలో 3000? అట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తారా మామూలుగా అడిగితే నేను కొంచెం డౌట్ఫుల్ గానే వెళ్ళాను. మరి ఈ రోజు దిగగానే అసలు ఏంటి ఎనర్జీ, ఎంత మంది ఉన్నారు, ఎంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నారు. 3 o'clock 10 o'clock స్టార్ట్ చేసి ఉన్నారు. ఏం ఎనర్జీ లేదు మీ అందరికి. ఏం తింటున్నారు, ఏం డాన్స్ చేస్తున్నారు, అసలు డాన్స్ ఏ రాని అన్నప్పుడు దింపి డాన్స్ చేపిస్తున్నారు మీ అందరూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి, చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేశారు. మీ అందరూ మీరు ఏం డ్రెస్ వేసుకుంటారు, ఏం తింటారు, ఏం పని చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలని మేము వచ్చాము. సో ఈ రోజు మేము వచ్చింది సెలబ్రేషన్ కి, కానీ ఇది స్టార్టింగ్. ఇంకా మీ అందరూ ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయాలి కదా. ఏమా చేయాలా, చేయకుండా? మీ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మీ వాళ్ళు ఎవరైనా డాక్టర్ గా ఉన్నారా, నర్స్ గా ఉన్నారా, టీచర్ గా ఉన్నారా? సో మీరే నాకు ఇవ్వాల్సిన ప్రామిస్ ఇది. నేను నా పిల్లల్ని చదివిస్తాను, మామూలు స్కూల్ కాదు, ఇంజనీరింగ్ చదివిస్తాను, డాక్టర్ చదివిస్తాను, ఐఏఎస్ ఆఫీసర్ గా తయారు చేస్తాను, పోలీసులు తయారు చేస్తాను, టీచర్లు అవుతాను. ఏదైనా ఊరికే హై స్కూల్ చదివి 8th క్లాస్ లో డ్రాప్ అవుట్ అవ్వకూడదు. దానికి నేను ఇది చదవాలి అనుకుంటున్నాను, నేను మంచి మార్కులు తీసుకున్నాను, నాకు ఏమైనా మీరు హెల్ప్ చేయండి అని అడిగిరండి. నేను ఈ సంవత్సరం ఇంతమంది పిల్లలు చదివారు, ఇంతమంది నేను ఐఐటి పంపించాను, ఐటీఐ పంపించాను, పాలిటెక్నిక్ పంపించానని మీ ఊరు నుంచి ఈ వాయిస్ లో నాకు కావాలి. చేస్తారా? ప్రామిస్ చేస్తారా నాకు? మేము మా పిల్లల్ని చదివిస్తాము, బాగా చదివిస్తాము, పెద్ద పెద్ద కోర్సులు చదివిస్తాము. మా ఊర్లో మేమే మా వాళ్ళే డాక్టర్ చేస్తాను, ఇంజనీర్ చేస్తాను. ఇంకా మీరు అవసరం లేదు, మా వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతారు, రేపు మా జిల్లాకే వస్తారు అని ప్రామిస్ ఇస్తారా? ఎస్పీ సార్ కానివ్వండి, ఎంతో ఎంతో మాకు మమకారం ఈ ప్రాంతం అంటే. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాక మా ఫస్ట్ పోస్టింగ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఇద్దరం చేశాము, పాడేరులో, చింతపల్లిలో. అప్పుడు ప్రాంతంని తిరిగి అక్కడ పని చేస్తుంటే కొన్ని గమనించాం మేము. ఏమంటే గిరిజన ప్రదేశాలలో చక్కటి అందమైన ప్రకృతి ఉంటుంది, అలాగే అందమైన చిరునవ్వులతో అందరూ మాతో మాట్లాడతారు. అలాగే చిన్న పని మేము మీకోసం చేస్తే, ఒక్క వంతు మేము మీకోసం చేస్తే 1000 వంతులు మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మాకు ప్రేమనిస్తారు. ఇది మేము ఆల్రెడీ చూసాము పాడేరులో ఉన్నప్పుడు. ఇక్కడ ఏలూరులో పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 5 ఏజెన్సీ మండలాలు ఉన్నాయని తెలిసింది నాకు. ఇక్కడ కూడా అదే స్ఫూర్తితో కష్టపడి పనిచేస్తామని మీకు చెప్తున్నాము. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టు ఎన్నో చట్టాలు ఉన్నాయి. LTR 1/70 కావచ్చు, కాన్స్టిట్యూషన్ లో 5th షెడ్యూల్, మనీ లెండర్స్ యాక్ట్, ఏజెన్సీ లాస్ 1924, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ అధికారులు లింగంపాలెం మండలంలోని రంగాపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరత్నం ఆధ్వర్యంలో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ప్రతి తరగతి నుంచి 3 సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నుకున్న సభ్యులతో మధ్యాహ్నం 2 గంటలకి ఎన్నికైన 15 మంది సభ్యులతో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ని కూడా ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో షేక్ శ్రీను భాషాని చైర్మన్ గా, అలాగే
చిట్టూరి సుజాతని వైస్ చైర్మన్ గా ఎన్నిక చేయడం జరిగింది. చైర్మన్ గా ఎన్నికైన షేక్ శ్రీను భాష మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందని తెలిపారు. నా పదవీ కాలం 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయులతో కలిసి సామరస్యంగా పాఠశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అలాగే పాఠశాల అభివృద్ధి దిశగా పనిచేస్తానని తెలియజేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన చిట్టూరి సుజాత కూడా పాఠశాల అభివృద్ధి దిశలో ఉండటానికి తమ వంతు కృషి చేస్తానని సిట్టింగ్ న్యూస్ తరపున తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాల రంగాపురం నందు ఈరోజు 8/8/2024 గురువారం ఎస్ఎంసీ ఎలక్షన్ జరగడం జరిగింది. ప్రతి క్లాస్ నుంచి కూడా 3 సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ప్రతి క్లాస్ లో కూడా 3 సభ్యులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నిక జరగడం జరిగింది. ఆ తర్వాత 2 గంటలకి ఎన్నికైనటువంటి 15 మంది సభ్యులతో సర్పంచ్, చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క ఎన్నిక కూడా నా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో షేక్ శ్రీను భాషారాయ చైర్మన్ గారు, అదేవిధంగా చిట్టూరి సుజాత అనేటటువంటి ఈవిడ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళ యొక్క పదవీ కాలం ఈ రోజు నుంచి మొదలుకొని 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరూ అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పాఠశాల అభివృద్ధిలో 100% పాల్గొంటారని వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. నా పేరు షేక్ శ్రీను భాష. నేను ఈరోజు జిల్లా పరిషత్ ఎస్ఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా పారదర్శకంగా ఎన్నిక కాబడ్డాను. నా పదవి కాలం నుంచి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయులతో సహకార ఉపాధ్యాయులు అందరితో కలిసి సామరస్యంగా స్కూల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలని నా తోడ్పాటు అందించి స్కూల్ అభివృద్ధి కొరకు నేను పాటుపడతానని తెలియజేస్తున్నాను. చింతలపూడి మండలంలో పదవి బాధ్యతలు కొనసాగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎం కుటుంబరావుని సన్మానించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చట్టాన్ని నిష్పక్షపాతంగా సమర్థించడం, అమలు చేయడం, ప్రజల జీవితాలు, స్వేచ్ఛ, ఆస్తి, మానవ హక్కులు మరియు గౌరవాన్ని రక్షించడం, పబ్లిక్ ఆర్డర్ ను ప్రోత్సహించడం, సంరక్షించడం, అంతర్గత భద్రతను పరిరక్షించడం, యువత మత్తు పదార్థాలకి బానిస కాకుండా అన్ని ఉద్యోగ, క్రీడా రంగాల్లో ప్రోత్సాహం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అనునిత్యం పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేస్తూ సన్మానించిన చింతలపూడి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, జిల్లా సాధికారత అధ్యక్షులు కొప్పర్ల నాగరాజు, నియోజకవర్గ ఎన్ఎల్వైఎఫ్ అధ్యక్షులు కొమ్ము తిరుపతిరావు, బేటి మహాలక్ష్మణుడు, పొదిల జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా భాష్యం విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని చింతలపూడి పట్టణ భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. చింతలపూడి పట్టణంలో స్థానిక భాష్యం స్కూల్ సిట్టింగ్ న్యూస్ తెలుగుతూ ఆయన మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లడానికి భాష్యం స్కూల్ కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. లక్షల మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన ఘనత భాష్యం స్కూల్ కి దక్కుతుందని ఆయన అన్నారు. విద్యార్థుల్ని ఉన్నత లక్ష్యం చేరే విధంగా పనిచేస్తున్నామని, ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా విద్యను బోధిస్తున్నామని ఆయన తెలిపారు. మనం ప్రస్తుతం భాష్య స్కూల్లో ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారితో ఉన్నాము. భాష్య స్కూల్ యొక్క ప్రత్యేకతలు, స్కూల్లో విద్యార్థులకు అందే సహాయం, వాటి గురించి సార్ తెలుసుకుందాము. సార్ చెప్పండి, మన స్కూల్లో విద్యార్థులకు అందించే ప్రత్యేకతలు ఏమున్నాయి, ఇక్కడ జరిగే ఫెసిలిటీస్ ఏంటి? సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సత్యనారాయణ. మరి భాష్యం విద్యా సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించి 3 దశాబ్దాల కాలం ముగిసింది. 30 సంవత్సరాల పైగా ఆంధ్ర రాష్ట్రంలో భాష్యం 1,00,000 మంది పైగా విద్యార్థులతో, కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు ఉపాధిని కల్పిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్న ఉన్నతమైన ఒక వ్యవస్థ భాష్యం ద సింబల్ ఆఫ్ లిటరసీ. అలాగే మన చింతలపూడి గ్రామంలో కూడా గత 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఈ రోజు చింతలపూడిలో నెంబర్ 1 స్కూల్ గా ఉందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను.
భారతదేశం భవిష్యత్తు తరగతిలో నిర్మితమవుతుంది. దానికి అనుగుణంగానే మా విద్యా వ్యవస్థ ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయినటువంటి ఈ ప్రపంచంలో, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. ఇవాళ ఎక్కడ జరిగి ఏ విషయానైనా మనం కేవలం మన అరచేతిలో చూసే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి విషయం తెలిసిపోయేటటువంటి గ్లోబలైజేషన్ అయిపోయినటువంటి సందర్భంలో మనము ఒక దేశానికి చెందిన వ్యక్తులుగా కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎలా బ్రతకాలి, బ్రతకటం నేర్పటమే చదువు. కేవలం జ్ఞానం అంటే కేవలం మార్కుల కోసం కాకుండా కేవలం జ్ఞానంతో మనిషి ఎలా జీవించగలడు. ఇక్కడ రెండు రకాల జ్ఞానాలండి. చదువుకోకుండా గొప్ప వాళ్ళే వ్యక్తులు ఉన్నారు, చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. దెందలూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త దుర్గాదేవికి అరుదైన గౌరవం లభించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కార్యకర్తగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తనవంతుగా సేవలందించారు. దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు ముఖ్యమైన అనుచరులుగా నియోజకవర్గంలోని జిల్లా వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది. తనకు ఉన్న స్కూటీతో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గాదేవిని అమరావతికి పిలిపించుకొని అభినందించారు. దీంతో ఒక్కసారిగా దుర్గాదేవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను పిలిపించుకొని అభినందించడం పట్ల తనకెంతో ఆనందంగా ఉందంటూ మాటల్లో చెప్పలేనంత అభిమానంతో ఉప్పొంగిపోయింది. సామాన్యమైన కార్యకర్తను అయ్యింది. నన్ను దెందులూరు నియోజకవర్గంలో సామాన్యమైన కార్యకర్తనే నన్ను పిలిచి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుండి పిలిచి నాకు నా మంచి చెడ్డ మొత్తం కనుక్కొని నాకు ఒక కార్యకర్తకి ఎంతో భరోసా ఇచ్చి నాకు ఈ రోజు నాడు ఇంతలాగా బాబు గారు ఇలా నన్ను ఒక గుర్తించి నన్ను పిలిచి నా యోగక్షేమాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా మా దెందులూరు నియోజకవర్గం ప్రజలకి, లీడర్స్ కి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా చింతమనేని ప్రభాకర్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా అసలు చింతమనేని ప్రభాకర్ గారు అసలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆయన నాకు ప్రతిదీ కూడా నేను ఆయన చూసే నేను ఈ రోజు నాడు నేను ఇంత బాగా స్ట్రాంగ్ గా ఒక పార్టీకి కార్యకర్తలా పనిచేయడానికి మా చింతమనేని ప్రభాకర్ గారిని చూసే నేను నేర్చుకున్నాను. ఇంకా అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, గౌరవం, పార్టీ మీద ఉన్న ప్రేమ, అభిమానంతో నేను ఇంకా పార్టీకి ఇంకా కొన్ని సర్వీస్ చేస్తాను. అలాగే బాబు గారు నన్ను గుర్తించినందుకు నాకు చాలా చాలా మా కుటుంబ సభ్యులందరి తరపు నుండి, తెలుగుదేశం కార్యకర్తల తరపు నుండి, లీడర్స్ తరపు నుండి, అందరి తరపు నుండి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు గారు నన్ను గుర్తించి పిలిచినందుకు నాకు అసలు ఎంతో సంతోషం అనిపించింది. నిన్న సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి నేను సీఎం గారితో అలా మాట్లాడి నేను నేను నా యోగక్షేమాలు తెలుసుకోవటం నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు నాకు ఈ ఆనందానికి వదలలేవు. అసలు చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే కుటుంబ సభ్యులందరూ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడాను నా మళ్ళీ ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని తంగెనమూడిలో ఉన్న కొమ్మూరు గ్రానైట్స్ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకి అడుగులు వేస్తుందని, ఈ ప్రాంత ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని కొమ్మూరి యేసురాజు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యేసురాజు సిటీ న్యూస్ తో తన అనుభవాలను పంచుకున్నారు. కొమ్మూరి గ్రానైట్స్ స్థాపించినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల ఆదరణతో వ్యాపారం సాగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా వినియోగదారులకి అందుబాటులోని ధరలతో ప్రజల ఆదరాపమానాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అన్నారు. బ్రాండెడ్ వస్తువులు కావాల్సిన వినియోగదారులు తంగెనమూడి, జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్నటువంటి గ్రానైట్ షాప్ ను సందర్శించి తమకు కావాల్సిన బ్రాండెడ్ వస్తువుల్ని సరసమైన ధరలకి అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ షాప్ ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
హలో అండి, నా పేరు కొమ్మూరి యేసరాజు. మాది కొమ్మూరి గ్రానైట్స్. ఏలూరులో టైల్స్, గ్రానైట్స్, శానిటరీ ఇన్ని మేము అందరికీ అందుబాటులో రేట్లలో అన్నీ ఇస్తున్నాం. మీకు కంపెనీ బ్రాండెడ్ టైల్స్ కావాలంటే ఏలూరు చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే కొమ్మూరి గ్రానైట్స్కి మాత్రమే మీరు వచ్చి చూస్తే కంప్లీట్గా ఫస్ట్ క్వాలిటీ టైల్స్, గ్రానైట్స్, శానిటరీ మీకు దొరుకుతుంది. ఇందులో బ్రాండెడ్ కంపెనీలు మా దగ్గర కజారియా కంపెనీ, జాన్సన్ కంపెనీ, సెరా కంపెనీ, బోంజర్ కంపెనీ, ఇలాగ బ్రాండెడ్ కంపెనీలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ అంటే కస్టమర్కి ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ ఇస్తాం. వేరే వాళ్ళతో మేము పోల్చము. మా దగ్గర ఉన్న క్వాలిటీ మాత్రమే మేము చెప్తాం. ఇది మాది కొమ్మూరి గ్రానైట్స్, తంగిలమూడి, జంగారెడ్డిగూడెం రోడ్డు, కరెంట్ ఆఫీస్ పక్కన ఒకటి షోరూమ్, ఎక్స్క్లూజివ్ గ్రానైట్స్ టైల్ షోరూమ్ ఉంది. లోనాని నగర్ బీడీ కాలనీ రోడ్లో ఎక్స్క్లూజివ్ టైల్ షోరూమ్ ఉంది. మాది జంగారెడ్డిగూడెం రోడ్లో సోమరపాడు హైవే పక్కనే ఎక్స్క్లూజివ్ టైల్స్, శానిటరీ, సిపి కూడా అన్ని ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. చిమినీస్, కిచెన్ సింక్స్ ఇవన్నీ కూడా మా దగ్గర హోల్సేల్గా దొరుకుతాయి. హోల్సేల్గా కావాలన్నా, అందుబాటులో కావాలన్నా, మోడల్స్ ఎక్కువ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా సైజు వైజ్గా 2x2, 2x4, 2.5x2.5, 2.5x2.5, 6x4, 8x4 కూడా Q10 కంపెనీలోను బ్రాండెడ్ కంపెనీలు అన్నింటిలో కూడా మా దగ్గర దొరుకుతాయి. మీరు ఒకసారి వచ్చి చూసి మీ అభిప్రాయం చెప్పగలరు. మీ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఎవరైనా ఒక చోట 2 చోట్ల చూసుకుంటారు. అలాగే మా దగ్గరికి వచ్చి ఒకసారి చూడగలరని మనసారా ఆశిస్తున్నాం. ఒకసారి మీరు చూస్తే అది క్వాలిటీ ఏంటనేది, ఏమి ఇస్తున్నాం అనేది కూడా మీకు తెలుస్తుంది. చూస్తే నచ్చే విధంగానే ఉంటాయి మా దగ్గర. ఏలూరు నగరంలో అను మై బేబీ హాస్పిటల్ యాజమాన్యం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ కు వచ్చే వారికి వివిధ రకాల పరీక్షల నిమిత్తం 25% రాయితీ ఇస్తున్నామని, అంతేకాకుండా కొన్ని ప్రధానమైనటువంటి పరీక్షలకి ఉచితంగా నిర్వహిస్తామని హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ను సందర్శించిన సిటీ న్యూస్ తో డాక్టర్ మనోజ్ మాట్లాడారు. పుట్టిన బేబీ నుంచి ఈ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని వారి ఆరోగ్యమే సంరక్షణ దిశగా సేవలు అందిస్తామని తెలియజేశారు. విజయవాడ నుంచి డాక్టర్ ప్రియాంక వారంలో 2 రోజుల పాటు ఏలూరు వచ్చి గర్భిణీ స్త్రీలకి వైద్యం అందజేయడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారని డాక్టర్ మనోజ్ తెలిపారు. హలో అండి, సిటీ న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ చెర్లదేని మనోజ్, ఎంబీబీఎస్ పీడియాట్రిక్స్. నేను అనుమై బేబీ హాస్పిటల్ ఏలూరులో కన్సల్టెంట్ గా చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆగస్టు 15 దినోత్సవ సందర్భంగా మా హాస్పిటల్లో ఓపీడీ సర్వీసులు కానీ, లేదంటే ల్యాబ్ సర్వీసులు, ఎక్స్రే సర్వీసుల మీద మీకు 20% డిస్కౌంట్ మీరు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించవలసిందిగా మనకి. ఇంకోటి, మా హాస్పిటల్లో వచ్చే సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ ఇక్కడ ఓపీడీ సర్వీసులు అందుతాయి. ఇంకోటి ఎమర్జెన్సీ కేర్, దానికి సంబంధించినట్టు అప్పుడే పుట్టిన బిడ్డలకి, లేదంటే నెల తక్కువ పుట్టిన బిడ్డలకి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ మేము 10-18 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. డెంగ్యూ వైరస్ ట్రీట్మెంట్ కానీ, సివియర్ డెంగ్యూ ట్రీట్మెంట్ కానీ మా దగ్గర అవైలబుల్ ఉంది. ఫ్లూ ఇన్ఫెక్షన్ సంబంధించిన అన్ని రకాల హెచ్ఎఫ్ఎన్సీ సర్వీసులు కానీ, సీరియస్ అయ్యి బేబీకి, ఆవేశపడుతున్న బేబీకి సంబంధించిన ఎటువంటి సీరియస్ సంబంధించిన ఇబ్బందులు కూడా మేము ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఇంకా నెల తక్కువగా మరీ 1.5 kgs, 2 kgs, 32 వారాలు, 33 వారాలు చిన్న పురిటి బిడ్డలకు కూడా ఇక్కడ ఎన్ఐసిలో సర్వీస్ అనేది, సిపిఆర్ సర్వీస్ కానీ, హెచ్ఎఫ్ఎన్సీ సర్వీసులు కానీ, ఇంకా బేబీ వెయిట్ ఎలా పెరగాలి ఏంటనే సర్వీసులు సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ హాస్పిటల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఉంది, వార్మర్స్ తో పాటే ఉంది. ఇంత హై సర్వీసెస్ ఉన్నాయి అంటే మిగతా కూడా అవైలబుల్ ఉంది. ఫర్టిలిటీ సౌకర్యం ప్రతి మంగళవారం మనకి అనుమేబీ హాస్పిటల్ విజయవాడ బ్రాంచ్ నుంచి, ఎన్కేపాడు బ్రాంచ్ నుంచి సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రియాంక గారు మనకి అందుబాటులో ఉంటారు. ఫ్రీ సర్వీసులు కూడా, ఫ్రీ ఓపీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీరు ఉపయోగించుకోవాల్సింది.
ఏలూరు నగరంలో ప్రజ్ఞా హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీ గణేష్ ఆప్టికల్ షాప్ ను యజమాని వినయ్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పండితులచే కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. 2010 సంవత్సరం నుంచి ఆప్టికల్ రంగంలో అనుభవం ఉందని, ప్రస్తుతం షాప్ ను రీమోడలింగ్ చేసి ఆషాఢ మాసం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి షాప్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ షాప్ నందు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి కళ్లజోడులు వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. నా బిజినెస్ లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్. మరి షాప్ స్థాపించి 2010 నుంచి స్టార్ట్ చేశానండి బిజినెస్. 2000 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్తగా రీమోడల్ చేస్తున్నాను షాప్. రీమోడల్ చేసి ఎక్స్టెన్షన్ చేశాను షాప్. ఏలూరు కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కానీ ప్రతి ఒక్కరికి నేను చాలా రేట్లు చేస్తాను. రేట్లు కూడా చాలా మార్కెట్ లో ఉన్న రేట్ల మీద రేట్ల మీద తీసుకున్నానండి. కాకపోతే మీకు వర్క్ పరంగా అయితే నా వర్క్ నేను కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసి పెడుతున్నాను. సో వాళ్ళు ఏంటంటే హ్యాపీ ఫీల్ అయ్యి ఈ రోజే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కస్టమర్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ నాకు ఉండటం వల్ల నేను ఈ రోజు షాప్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోగలిగానండి. వాళ్ళు ఆదరించబట్టి నేను ఎక్స్పెండ్ చేసుకుని బిజినెస్ ఇంకా ఎక్స్పెండ్ చేశాను. సో ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నానండి, వెళ్తాను కూడా. సో మన వర్క్ కూడా మీరు వచ్చి విజిట్ చేయండి సార్. నా షాప్ వచ్చి లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్, శంకరమఠం రోడ్డు ఆపోజిట్ ప్రజ్ఞా చెస్ట్ హాస్పిటల్ ఆపోజిట్ పెట్టి సార్ నా షాప్. సో మీరు ఒకసారి విజిట్ చేయండి సార్. దట్ ఈ రోజు ఏంటంటే మనకి శ్రావణ శుక్రవారం, వాళ్ళ ఆడవాళ్ళకి శ్రావణ శుక్రవారం అమ్మవారికి చేసుకుంటూ ఉంటారు. షాప్ ఓపెన్ చేసుకుంటారు మంచి రోజని షాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేసుకున్నాం సార్. షాప్ ఓపెన్ చేసాము. సో మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అలా అందరికీ అమ్మవారి ఆశీస్సులు, శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అలాగే మీరు కూడా సార్ ఒకసారి మా షాప్ విజిట్ చేయండి సార్. మా షాప్ లక్ష్మీ గణేష్ ఆప్టికల్స్ ఆపోజిట్ ప్రజ్ఞా చెస్ట్ హాస్పిటల్ సార్. అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పలువురు మహిళలు సీతమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గుండబద్దుల సుబ్బారావు మాట్లాడారు. మహిళలందరూ మంచి జరగాలని, ప్రజల్లో భక్తి భావంతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలగిరి ఆనంద మాస్టర్, చిరునగర రాధిక, గుండా బద్దుల సుబ్బారావు, ఏడిద నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఉండి బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీరామక్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం, మంగళవారం కుంకుమ పూజలు
ఉదయం 10 గంటలకి జరపడం జరుగుతుంది. ఇందులో శ్రావణ మాసం ప్రారంభం నుంచి విశేషమైన భక్తులు వస్తున్నారు, విశేషమైన పూజలు జరుగుతున్నవి. అది గ్రామ శాంతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరూ మహిళలు పాల్గొని శ్రీకృష్ణ జయంతిని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రత్యేకించి ఈ కృష్ణాష్టమికి ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ పరిషత్ సంబంధించిన నల్ల ప్రసాద్ గారు మహిళలందరూ కూడా బహుమతుల్ని ఏర్పాటు చేశారు. ఆయన చేతుల మీదుగా మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. మరి తప్పనిసరిగా అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని మరి కుటుంబం యొక్క మంచి కోసం, గ్రామం మంచి కోసం పాల్గొని ఇవన్నీ కూడా విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉప ఆలయమైన శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయం నందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి నక్షత్ర హారతి మరియు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయం నందు హోమాలు చేయించి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం చాలా ప్రత్యేకమైనదని భక్తుల నమ్మకం. ఆచరణార్థం కర్మణి ఆగత్స్వ ఇద్మాదారమహోత్కసుంద్రాయ నమ్మ యతవరుణాధారితి వాయువ్యాద ఆగ్నేయాంతం ప్రజా సోమాని స్వాహ పూర్వార్ధే సోమాయ నమ్మ 1 2 3 4 అగ్నేయ స్వాహ దక్షిణార్ధ పూర్వార్ధే అగ్నేయ నమ్మ సోమాయ స్వాహ దక్షిణార్ధ పూర్వార్ధే సోమాయ నమ్మ 1 2 3 చంద్రపూడి నగర పంచాయతీ పరిధిలో ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చంద్రపూడి నగర పంచాయతీ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. చంద్రపూడి పట్టణ నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు. చంద్రపూడి నగర పంచాయతీ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ఆయన సూచించారు. ఇంటి పరిసరాలలో ఆవరణాలని శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చంద్రపూడి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజ్ లో వేయకుండా చెత్తబుట్టలో వేయాలని తెలియజేశారు. ఆ చెత్తబుట్టల్ని పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తారని ఆయన తెలిపారు. నగర పంచాయతీ ప్రజలు చింతలపూడి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. చింతలపూడి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను చింతలపూడి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నాను. నా పేరు ప్రసాద్ రాజు. ప్రజలందరికీ కూడా చింతలపూడి నగర పంచాయతీ తరఫున ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏమనగా, ఇప్పుడు ప్రస్తుత వ్యాధుల సీజన్లో నీటి ద్వారా ఇంకా వాహకాల ద్వారా సంక్రమిత వ్యాధులు అత్యధికంగా వ్యాప్తి చెందుతూ పట్టణం అంతటా కూడా విష జ్వరాలు అనేవి విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీనిపై మా నగర పంచాయతీ సిబ్బంది అందరూ కూడా అన్ని రకాలైనటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వీధుల్లో చెత్తను పరిశుభ్రపరచడం, అలాగే పట్టణంలో ఉన్నటువంటి మురికి కాలువల్లో ఉన్నటువంటి మట్టిని తొలగించి ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చూడటం. నెక్స్ట్, ప్రతి వీధుల్లో స్ప్రేయింగ్ కానీ అలాగే ఫాగింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మా వినతి ఏమనగా, మీ పరిసరాల్లో, మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఎక్కడ కూడా వాన నీరు కానీ లేకపోతే మీ ఇంటి లోపల ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ కానీ కూలర్ ఇలా ఇటువంటి వస్తువుల్లో నీటి నిల్వ లేకుండా చూడాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ప్రతి వారం ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమం
మనం పట్టణం అంతా కూడా 5 సచివాలయాల పరిధిలో కూడా జరపడం జరుగుతుంది. మా సిబ్బంది అందరికీ కూడా సహకరించి స్వచ్ఛందంగా మీరు కూడా నీటి నిల్వల్ని తొలగించుకున్నట్టయితే మనం ఈ సీజన్లో వ్యాధుల వ్యాప్తిని అనేది అరికట్టే కార్యక్రమం జరుగుతుంది. అలాగే గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదేశాల మేరకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా సహకరించి చెత్తను కాలువల్లో వేయకుండా మా సిబ్బందికి అందజేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, మీ షాపుల్లో ఉత్పత్తి అయినటువంటి చెత్తని ఒక డస్ట్బిన్లో పెట్టి మీరు మీ షాప్ బయట వదిలినట్టయితే మా సిబ్బంది అందరూ కూడా ఉదయాన్నే దాన్ని కలెక్ట్ చేసుకునే దానికి సులువుగా ఉంటుంది. దాన్ని తప్పక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పలువురు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసనా పరంగా తత్వపరంగా అవసరమైన వైదిక అంశాలతో నిండిన శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం నుంచి పరమోత్తమ గ్రంథాన్ని భక్తజనులకి శ్రావణ మాసంలో సమర్పించడం మహద్భాగ్యమని శ్రీ మావులమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణం పండ శ్రీనివాసు అద్భుత రచన సంకల్ప శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం దివ్య గ్రంథాన్ని శ్రావణ మాసం తొలి శుక్రవారం ఉదయం శ్రీ మావులమ్మ దేవస్థాన ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించి తొలి ప్రతిని ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మకి చిన్నాకి అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధ మహాలక్ష్మి నాగేష్ మాట్లాడారు. ఈ శ్రావణ మాసం ప్రత్యేక పర్వదినమైనది. శ్రీ వరలక్ష్మి వ్రత సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనే ముత్తైదువులకి ఈ పవిత్ర గ్రంథాన్ని కానుకగా అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్చనల్లో పాల్గొనే అనేక మంది మహిళలకి ఆలయ సిబ్బంది శ్రీ లలిత విష్ణు సహస్రనామం స్తోత్రం గ్రంథాన్ని కుంకుమ ప్రసాదాలతో పాటు వితరణగా ఇచ్చారు. మొహం పొట్టుండదు ఏముండదు నీ మొహాన్ని చిన్న పేరేంటన్నా తెలుగు రాదు కదా, అరబిక్ వచ్చు కదా నీకు.
ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీకి మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేయడంతో ఏలూరు నగరంలో వైసీపీ క్యాడర్ పూర్తిగా ఖాళీ అయింది. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు వద్దాని శ్రీనివాసు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైపాపు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పదవికి, ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి లేఖ పంపారు. ఈ రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు, ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొనడం గమనార్హం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆళ్లనాని గారి నాయకత్వం, టైగర్ ఆళ్లనాని గారి నాయకత్వం, రామూర్ సునీల్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. మనందరికీ కూడా తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు గతంలో లేనటువంటి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు, రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా మాకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఏ సమస్య వచ్చినా మాకు రాజన్న ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికినటువంటి స్వర్ణయుగం అది. అటువంటి దేవుళ్ళ మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో మనకు అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రజలందరి ఆశీస్సులతో, ఆ దివంగత మహానేత ఆశయాల సాధనకై ఆయన ఆశీస్సులతో మళ్ళీ మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి మళ్ళీ కొనసాగడం, ఆగిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా తిరిగి మొదలవటం, మళ్ళీ ఒక నూతన అధ్యాయం. ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైతే ఆయన మరణం తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు సంబంధించి వారి సమస్యలు గానీ, రాష్ట్ర అభివృద్ధులు గానీ. చింతలపూడి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో తన 2 నెలల పరిపాలన ఏ విధంగా ఉందో VVRS ద్వారా ఓటింగ్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా 67% మంది పనితీరు బాగుందని, 17% మంది పర్వాలేదని, 16% మంది బాగాలేదని ఓటింగ్ వేయడం జరిగిందని తెలియజేశారు. ఉన్న రోజుల్లో చింతలపూడి నియోజకవర్గాన్ని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుని చింతలపూడి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ని. ముఖ్యంగా నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించి చింతలపూడి ఎమ్మెల్యేగా నిల్చోబెట్టిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క పనితీరు పట్ల నాకు నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి ఈ 2 నెలల పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి ఎలాగ నేను దగ్గర అవుతున్నాను, లేకపోతే వారు నా నుంచి ఎటువంటి పనులు కానివ్వండి, అభివృద్ధి కోరుకుంటున్నారు అనే విషయంపై ఒక ప్రైవేట్ సంస్థతోటి నేను IVRS కాల్ సర్వే పెట్టడం జరిగింది ఈ వారంలో. దానికి సంబంధించిన మరి రిజల్ట్స్
ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్ట్ ద్వారా నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు పొద్దున. మరి అవి నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి చెప్పి వారితోటి ఆ యొక్క రిపోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ ని షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మరి ఐవీఆర్ఎస్ కాల్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మరి ఓటర్ కి నా యొక్క ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రైవేట్ ఏజెన్సీ జరిపిన ఈ యొక్క ఐవీఆర్ఎస్ సర్వేలో దాదాపు 50,000 పైగా కాల్స్ 4 మండలాల చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో కాల్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా ఫీడ్బ్యాక్ ని తెలియజేస్తా నమ్ముతున్నాను. మరి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాగా మరి చింతలపూడిని ఒక అభివృద్ధి పదం తీసుకెళ్లిన విషయంపై నాకు మంచి అవగాహన వస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు అందరూ కూడా ఆన్సర్ చేసి మనము చింతలపూడిని ఒక అభివృద్ధిగా చింతలపూడిగా మార్చుకొని అలాగే ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీగా ఎలా చేసుకోవాలో ఇలాంటివి ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. మరొకసారి ఐవీఆర్ఎస్ కాల్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఓటర్ కి నా యొక్క ధన్యవాదములు. తప్పకుండా రాబోయే రోజుల్లో మెరుగైన పరిపాలన అలాగే అభివృద్ధిని అందిస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి మనందరూ కూడా ప్రజలతో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని రాజకీయంగా అలాగే మరి చింతలపూడి అభివృద్ధి విషయంలో కూడా మనం కలిసి పనిచేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాను. మరొకసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ యొక్క ఫస్ట్ 2 months రిపోర్ట్ పై ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.